నువ్వు లోకంలో ఉంటే ఇంటి పక్కన వాళ్ళతో గొడవ పెట్టేదాన్ని, లోకంలో లేవు, నీ కంటి ముందు ఉంది విశ్వాసులే కాబట్టి వాళ్ళతోనే పెట్టుకోండి. ఏందంట? ఎవరితో పెట్టుకోవాలి ఇప్పుడు? వెంటనే ప్రతి ఒక్కడు పక్కన వాళ్ళని ఏమతో పెట్టుకుంటే గొడవ, ఈయనతో పెట్టుకుంటే. ఇక రేపటి నుంచి వాళ్ళతో ఏదో ఒక మాట అంటాం, అలగటం, వాళ్ళు అటు నుంచి వస్తుంటే వందనాలు చెప్పకపోవటం. అర్థమవుతుందా? ఇటు నుంచి వస్తే ప్రభురాత్రి భోజనంలో అమ్మో వీళ్ళు వచ్చి పాదపరిచారు, నాకు చేయమంటారు, నేను చేయకూడదు, దాక్కోవటం, ఎన్ని గందరగోళాలు. వింటున్నారా? ఎందుకు వస్తాయి ఈ సమస్యలు అంటే ఆ వ్యక్తిని యేసుగా చూసే బయలుపాటు నీకు లేదు. హల్లెలూయా. ఇక్కడే నీ విజయం ఉంది ఈరోజు. నా మాట అర్థమవుతుందా? ఖచ్చితంగా నువ్వు జయించాలంటే ఇక్కడే ఉంది. ఈ నెగిటివ్ తలంపులన్నీ తీసేయాలి, వ్యతిరేక ఆలోచనలన్నీ తీసేయాలి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని యేసు వలె చూసే శక్తి నీకుంటే అక్కడ నీ విజయం ఉన్నది.